రూపమేవో లచువమ్మా నీ కాళి అందెల సౌవడికి తోడే ముచ్చటులకు ముక్కులేసి ముని వేళ కోరు పైన ఆ పొద్దే ముద్ద గోరింతైతది లచువమ్మో పొడి ఎండ మెడహారమవుతది లచువమ్మ కంచిరేగే తీపివోలే లచువమ్మ నీ కంఠమెంత మధురమేవో లచువమ్మ ఆయన సౌజన్యమూర్తి, స్వార్థం, అసూయ ఇలాంటి గుణాలు ఉండవు. విశాల దృష్టి, ఔదార్యం, సహనం, ఎంతో ఓపిక, అందరం మంచి కోసం పనిచేయడం, ఈ రాజీ పడిన తత్వం, ఇవన్నీ అందరూ ఎదిగినవే. ఇంకొకటి కూడా గుర్తు చేయాలి మీకు, ఆయన హాస్పిటాలిటీ, ఆతిథ్యం ఎట్లుంటుందంటే ఆయనతో పరిచయం ఉన్న వాళ్ళందరికీ తెలుసు. నేను ఒక అమెరికా నుంచి వచ్చిన ఒక రీసెర్చ్ స్కాలర్ని తీసుకొచ్చాను కొన్ని ఇంటర్వ్యూస్ కోసం. ఒక పూట వాళ్ళ ఇంట్లో భోజనం ఏర్పాటు చేశాను. భోజనం అయింది, ఆమె వెళ్ళిపోయి 4 ఏళ్ల తర్వాత ఒక బుక్ పబ్లిష్ చేసింది. దాని పేరు లాంగ్వేజ్, ఎమోషన్ అండ్ పాలిటిక్స్ ఇన్ సౌత్ ఇండియా 2008. దాంట్లో అక్నాలెడ్జ్మెంట్స్లో మా అందరితో అప్పుడు మాలకొండ పేరు కూడా వాళ్ళ ఇంట్లో తిన్న చేపల కూరలు నేను మర్చిపోలేకపోతున్నాను రాసుకుంటున్నాను. కాబట్టి ఆయన సరిహద్దులు దాటేసి తన ఔన్నత్యాన్ని ప్రదర్శించుకున్నాడు, ఆయన గుర్తు చేసుకున్నాడు. మాలకొండ ఇల్లే నివాసం, వాళ్ళకి భోజనం పెట్టడం, పడుకోబెట్టడం, రేపు ఉదయాన్నే బయలుదేరి వెళ్ళడం. ఇది ఒక సాంప్రదాయంగా కొనసాగింది ఒక 10 ఏళ్ళ క్రితం వరకు. అంటే ఆయన మెత్తపడినంత వరకు, కొంత అనుకూలంగా ఉన్నంత వరకు. కాబట్టి ఆయన ఔదార్యాన్ని మనం లెక్క వేయలేము. ఈ సభకు సంబంధించి ఒక మాట ఏంటంటే, మనిషి ఏదో పుట్టాడు, ఏదో చేశాడు, పోయాడు, అదిగా ఏం చేశాడు అనేది ఎట్లా రికార్డు. ఇవాళ మనం చేసిన ఈ పని వల్ల ఆయన ఎంతమందిని ఒప్పించగలిగాడు, ఎంతమంది అభిమానాన్ని పొందగలిగాడు అనేది తెలిసింది. లేకపోతే ఎట్లా తెలుస్తుంది? కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు జరగాలి. అంటే చనిపోవాలని కాదు కదా, చనిపోయిన తర్వాత వాళ్ళు సోషల్ వర్కర్స్ అయితే ఖచ్చితంగా ఇలాంటి జరగాలి. వ్యక్తిగతంగా నాకు సంబంధించి ఏంటంటే నన్ను నేను చూసుకుంటున్నాను. మా ఇద్దరి మధ్య ఒక చర్చ జరిగేది. నువ్వు ముందు పోతే పర్వాలేదు, నేను పోతే మాత్రం చిక్కులో పడతావు. లేదు 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 నేను పోను అనేవాడు. లేదు లేదు నువ్వే పోవాలి, నేను పోయాననుకో నువ్వు చిక్కులో. వాదన జరిగేది. నిజంగా ఆయన ఆ విషయంలో ఓడిపోయాడు. యాక్చువల్గా ఆయన ఎప్పుడు పోతాడని అనుకోలేదు. సరే ఏదో జరిగింది. మనిషి సార్థక జీవిగా బతకాలి. ఆయన జీవితం సార్థకమైందని అనుకుంటున్నాను. మా ఇద్దరు స్నేహం అంటారా, నేను ఇందాకే చెప్పాను, అట్లా కొనసాగింది మా మధ్య. సైద్ధాంతికంగా మా మధ్య ఏకీభావం ఉంది. ఒకరినొకరు విభేదాలు రాకుండా ఉండవు. వచ్చినప్పుడు ఒకరినొకరు కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాం, రాజీ లేకుండా. అందుకనే ఇన్నాళ్ళు మేము కలిసి ఉన్నాము. అసలు సమాంతర బుక్ హౌస్ రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నప్పుడు నాకు ఆ థాట్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా నడపాలి, ఎవరు మనకు సహకరిస్తారు, ఎట్లా నడపాలనుకున్నప్పుడు నా పక్కన రెడీగా వచ్చేసాడు. 1 సంవత్సరమే నేను ఒంటరిగా ఉన్నాను. వెంటనే వచ్చి పక్కన నిలబడ్డాను. పుస్తకాలంటే జ్ఞానం అంటేనే ప్రపంచం. కాబట్టి ఆయన ఆ విషయంలో ఆయన ఆదర్శజీవి. ఆయన్ని అందరం మనం ఆదర్శంగా తీసుకుందాం. మాలకొండమ్మ, మాది ఊరుకున్నపాడు. నా పేరు రాగి పోలమ్మ. నేను జయన్నున్న ప్రాంతీయ కమిటీలో ఉన్నాను. జయన్నున్నాంచి కమిటీలో ఉన్నాను నేను. ఈ మాలకొండన్న మాకు
ఆ లైన్లో పోతున్నాను. తర్వాత మాల్కొండన్న మంది నెల్లూరు జిల్లమ్మ అట్లా పోవచ్చు ఇట్లా పోవచ్చు అని చెప్పిండు. 40 ఏళ్ళ నుంచి నేను మాదలపేటలోనే చేస్తుంటే నేను ఎక్కడ కేసు చెప్పినా ముందు ఆడికి పోయినామా ముందు అనేవాడు. ఆడ నీళ్ళ కల్లాడుతుంటున్నా అంటే ముందు ఆడికి పోయినామా అంటాడు. అందరికీ నా జై భీమ్. మిత్రులారా, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషిని గురించి ఎవరు ఎక్కువగా పట్టించుకుంటారు, ఎవరు కార్యక్రమాలు చేస్తారు అంటే కుటుంబం చేస్తుంది. ఆ చనిపోయిన మనిషి కుటుంబము ముందు కర్మకాండలు చేస్తుంది, తర్వాత శ్రద్ధాంజలి, ప్రతి సంవత్సరం వాళ్ళని గుర్తు చేసుకోవడం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కుటుంబం చేస్తుంది. కంచెన్న మాల్కొండ గారు అది కూడా ఎలా పరిచయం అంటే మొట్టమొదట మా మిత్రుడు దేవరాజు ద్వారా నాకు పరిచయం అన్న. అప్పటి వరకు నాకు పరిచయం లేదు, ఎవరో తెలియదు కూడా. సార్ కూడా అప్పుడు తెలియదు నాకు. వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అని కూడా తెలియదు. కానీ ఆ స్నేహం ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే వాళ్ళ స్నేహం ఎంత నీతి నిబద్ధతతో కలిసిందో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అలాగే ప్రజల స్థానాల్లో ఎక్కడి నుంచో ఒక గిరిజన మహిళ తన గురించి చెప్తుంటే అంతకంటే భాగ్యం ఆ వ్యక్తికి దక్కడం అనేది చిన్న పని కాదు. అది ఆ అన్న చేస్తున్నటువంటి అదృష్టం, ఆయన పోరాట ఫలితం మాకందరికీ ఆదర్శమైనటువంటి మోటివేషన్ లాగా ఉపయోగపడినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. సార్ గురించి చాలా గొప్పలు వాళ్ళకు. అంటే సార్ నడిపినటువంటి పోరాటం ఈ జిల్లాలో నిజంగా అంత పోరాటం నడిపినాడు. ఆ మహనీయునికి నిజంగా నివాళులు అర్పించుకుంటూ ఆయన కాదు ఉన్నటువంటిది నీతి నిజాయితీ, ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో నడిచాం. ప్రేమ జాలి దయా కరుణ 4 స్తంభాలై మార్పు కోరే అభ్యుదయమై శుభోదయమై. మనిషే మార్పు. మనిషి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే మార్పు కోరేది ఈ సమాజం కోసం, ఈ అట్టడుగు వర్గాల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒక ఆశయంతో ముందుకి ఎన్నో పోరాటాలు. నెల్లూరు నుంచి అంతర్జాతీయ స్థాయికు ఎదిగినటువంటి మన మాలకొండేశ్వర గారిని గుర్తు చేసుకుంటూ, తన మరణం విచారకరం. అతి కొద్ది కాలమే నాతో పరిచయమైన చాలా చిన్నవాడిని. ఎక్కువ సందర్భాల్లో అతనితో కొన్ని విభేదాలు చేస్తూ ఉండేవాడిని. పుస్తక రూపంలో అయితేనేవి, మరీ ముఖ్యంగా రాజకీయ పార్టీని సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ దాని మీద జరుగుతున్నప్పుడు కొంచెం అయితే ఏ సందర్భంలో కూడా అతను సారు ఎమోషనల్ అయ్యేవాడు కాదు. మీ చిన్నవాళ్ళైనా సార్ అని పిలిచేవాడు, నేను అన్నామనేవాడిని. 2-3 సంఘటనల్లో మా ఇద్దరి మధ్య జరిగినవి ఉన్నాయి. అందరిలాగే నాకు కూడా. ప్రసాద్ నిన్న నాతో అన్నాడు, మాల్కొండకి కొన్ని విషయాల్లో చాలా కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు అంటే అగ్రవర్ణాలలో లేకపోతే పెత్తందారులో లేకపోతే మనువాదులో అట్లా జరిగినప్పుడు విపరీతమైనటువంటి ఆవేశపడతాడని. అది నాకు నిజం అనిపించింది, నిన్న అనిపించింది. ఎందుకు అనిపించిందంటే మా ఊర్లో అంబేద్కర్ జయంతి జరిగిన సందర్భంగా అక్కడ బుక్ స్టాల్ పెట్టాడు. బుక్ స్టాల్ పెడితే అంబేద్కర్ జయంతి, పూలే అంబేద్కర్ జయంతి, ఆ జయంతిలో నేను ఆనవాళ్ళని విపరీతంగా తిట్టిన తర్వాత ఆయన ఇన్స్పైర్ అయిపోయి నేను వేదిక దిగి బయటకు వచ్చినంత నన్ను హత్తుకున్నంత పనిచేశాడు.
అట్లాగే ఈ పక్కన ఇక్కడ గురంజాస్వ సమావేశ మందిరంలో ప్రతి రెగ్యులర్గా కార్యక్రమాలు జరిపేవాళ్ళం మేము. ఒక సందర్భంలో కార్యకర్తలను ఉద్దేశించి కాంశీరామ్ గారు అత్యంత సన్నిహితులతోటి వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్లో నేను చీము నెత్తురు సిగ్గు లజ్జ లేనటువంటి జాతులకి నాయకుడిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నానని అన్నాడని తన సన్నిహితులు చెప్తారు. ఆ విషయం నేను ప్రస్తావించి కార్యకర్తలతో మాట్లాడి కొంచెం పరిశుభ్రత పదజాలతో మాట్లాడా. ఇంకా ఎంతకాలం ఇట్లాగే ఉందాము, అవతల మనువాదులు ఈ దేశాన్ని కబలిస్తూ వస్తున్నారు, రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తారు, పూర్వకాల పరిస్థితి మళ్ళీ మనకు తిరిగి వస్తుందని కొంచెం ఎమోషనల్గా మాట్లాడితే అప్పుడు కూడా మాలకొండ నన్ను అభినందించాడు. అయితే మాలకొండన్న నాకు అన్న వచ్చి దాదాపు ఒక 30-35 సంవత్సరాలు తెలుసు. సుబ్రహ్మణ్య అన్న మాలకొండన్నతో నాకు 15 సంవత్సరాల పరిచయం. ఇది నేనంటే ఫోన్లు చేస్తాడు, ఏమో 5 గంటలకు వస్తానని చెప్పి ఒక రాలేదు అంటాడు. బాబా ఇదేంద్రా నేను అనుకుని మళ్ళీ పరిగించేది, బుక్స్ మూసేదాకా ఉండేది. నాకు మణి అన్న తర్వాత నాకు అంత నచ్చిన వ్యక్తి మాలకొండన్న. సుదీర్ఘకాలం పాటు ఉద్యమంలో పనిచేయగలిగారు అని అంటే ఆయన మంచి జ్ఞానవంతుడని అయి ఉండాలి. వారి కుటుంబ సభ్యుల సహకారం కూడా పెద్ద ఎత్తున ఉండాలి. వారిని తన నాయకత్వ పటిమతో ప్రేమాభిమానాలతో వారందరినీ కూడా ఒప్పించి ఉండాలి. అలా చేసిన మాలకొండయ్య గారికి, అలా సహకరించిన కుటుంబ సభ్యులకి నా జై భీములు. టెల్ యువర్ ఫ్రెండ్ నేమ్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని ఒక సేయింగ్ ఉంది. నీ స్నేహితుడు ఎవరో చెప్తే నువ్వేందో నేను చెప్తాను అని. అలానే డాక్టర్ అంబూరు సుబ్రహ్మణ్యం గారి లాంటి మంచి స్నేహితుడు దొరకడం మాలకొండయ్య గారి అదృష్టం అని. మన విధంగా పోరాడాలా అని నేర్పించేటటువంటి తరం ఇది. కాబట్టి తరం అంతా కూడా చాలా అంటే అంబేద్కర్ తరం ఇదంతా. ఇప్పుడు తరం మరి దానికి అనుకూలంగా ఎందుకు రావట్లేదో, తరం మారుతుందో అంటరాంతరం మారుతుందో తెలియదు. కానీ ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చింది, సోషల్ మీడియా పెరిగింది, ఎప్పుడేమవుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటున్నాం. నిజంగా మిస్ హిమ్ లాట్. మరి ఆ బుక్స్ అమ్మే విషయంలో మంచి నవ్వుతో చిరునవ్వుతో పలకరించే విధానం మనం ఇంకా చూడలేము అనుకుంటాను. మరి దీనికి సంబంధించి ఆ రోజు అంత్యక్రియలు కూడా జేబీఎం నినాదాల మధ్య చేయడంలో నేను జరుగుతులేదు అనుకున్నా. కానీ మన పంగులూరు ప్రసాద్ అన్న వాళ్ళంతా వచ్చి అంబేద్కర్ అంతా చాలా బాగా చేసుకున్నారు. సరే ఇదేవే మరి ఆయనకి మరొకసారి నివాళులర్పిస్తూ ఆ బ్లడ్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు తీసుకొని ముందుకు నిరంతర పోరాటాలు, అనంతమైన త్యాగాలు మన జాతి విముక్తికి మార్గాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో పయనించడం మనందరి లక్ష్యము. సమసమాజం కోసం మనంతా పోరాడాలని కోరుకుంటూ జోహార్ కంచెల మాలకొండయ్య గారు. థ్యాంక్ యూ సార్. జై దానితో పాటు సార్ ఉద్యమ చరిత్రని ఇక్కడ చెప్పిన వాళ్ళందరిలో నేను వింటూ ఉన్నప్పుడు పాండగాళ్లకు నాకు తెలియనప్పటి నుంచి ఎంతో ఉద్యమకారులటువంటి ఉద్యమం చేసిన వాళ్ళు ఇలా ఉంటారేమో అని నాకు అనిపించింది. అయితే చనిపోయినప్పుడు తెలియలేదని నాకెందుకో కానీ చాలా గబుక్కుమనింది. చాలా మంచిగా నాకు చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చేవాడు. షాప్కి రమ్మా, నా పుస్తకాలకు ఒక లిస్ట్ రాసిద్దు ఆయన అడుగుతూ ఉన్నాడు. అది నేను చేయకముందే మాలకొండయ్య సారు దూరం అయిపోయినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ మాలకొండయ్య సార్కి జోహార్లు అర్పిస్తూ ముగిస్తున్నాను. సార్తో నేను అట్లా వెళ్ళినప్పుడు నాకు ఒక మంచి బుక్స్ ఇచ్చి నాకు కొన్ని విషయాలు తెలియజేసి అక్కడే ఒక ఇద్దరు వస్తే వాళ్ళని కూడా నాకు పరిచయం చేసి అట్లా సార్తో నేను అంటే లేటుగా వచ్చాను కాబట్టి నాకు సార్తో ఉన్న పరిచయం అంతవరకే. అందుకని నేను అంతవరకే చెప్తున్నాను. కానీ సార్ మన మధ్య లేరని మనం బాధపడపడలేదు. సార్ ఏ ఉద్యమం అయితే చేశాడో వాళ్ళు కోరుకునే ఆశయాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్తూ వాళ్ళు ఏదైతే చెప్పారో వాళ్ళ వంతుగా మనం ప్రయత్నించి అలాగే
వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అంకుల్ సార్ ఎలా అయితే అందరిలో ఇప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఎంతమంది అసలు ఆ సుబ్రహ్మణ్యం సారు అందరికంటే ముందు ఆ రోజు కూడా సాయంత్రం నేను చూస్తా ఉన్న సార్ ఆరోగ్యం బాగలేకపోయినా సార్ ముందుండి మన వాళ్ళందరూ గబగబా వెళ్ళి వాళ్ళకంటే ముందు మోస్తున్నారు. అంటే ఒక ఉద్యమం అనేది ఎంత గుర్తింపు అంటే నేను ఏదో చెప్తున్నాను, ఏదైనా సరే నిజాయితీగా సిన్సియర్గా చేస్తే ఒకరు మన గుర్తింపు కాదు, వాళ్ళ చనిపోయిన తర్వాత వాళ్ళు మనం గుర్తించడమే చాలా గ్రేట్ అనమాట. అందుకని ఉన్న ఉద్యమంలో ఉన్న యూత్ కూడా ఇంకా మన ముందున్న సీనియర్లకు కానీ మనం ఇట్లాగే తీసుకొని అంబేద్కరిజంలో ముందుకు వెళ్ళాలనేది నా కోరిక. మాలకొండయ్య సార్కి జై భీములు అర్పిస్తున్నాం. దళిత బహుజన నాయకులు అందరికి కూడా జై భీములు. నాకు మాలకొండయ్య సార్తో ఉన్న అనుబంధం 2015తో ప్రారంభమైంది. మరి నేను ఒక జర్నలిస్ట్గా సమతా భారత్ అనేటువంటి ఒక జాతీయ మాసపత్రిక నడుపుతున్నాను. ఆ సందర్భంగా నేను అప్పుడప్పుడు అంబూరు సుబ్రహ్మణ్యం సార్ దగ్గరికి వెళ్ళి కొన్ని సలహాలు సూచనలు తీసుకునేటువంటి క్రమంలో ఆ షాప్లో ఉండేవాడు. ఆయన చాలా బాగా రెస్పాండ్ అయ్యాడు. మరి ఆయన ఉద్యమాలు ఆయన అనుభవాలు తీరిక సమయంలో నేను కోట నుండి వచ్చేవాడిని కాబట్టి చాలాసేపు ఆ షాప్లో కూర్చొని మాట్లాడుకునేవాళ్ళవి. చాలా మంచి స్నేహము, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అనేటువంటి ఆ సామెతకు ఆయన నిజంగా దిక్సూచిగా చెప్పుకోవాలి. చాలా నియమాలు నిబద్ధతతో కూడినటువంటి ఒక నాయకుడిగా, ఒక నిశ్శబ్ద విప్లవకారుడుగా ఆయన చివరి దశలో ఆయన జీవితాన్ని గడిపాడు. బౌద్ధాన్ని అంబేద్కరిజాన్ని మేళవించి హక్కుల కోసం ఆయన పడినటువంటి తపన ఇక్కడ ఆయనతో ఉన్న అనుభవస్తులు ఆయన స్నేహితులు అందరితో కూడా చెప్పినటువంటి విషయాన్ని బట్టి చూస్తుంటే నిజంగా ఆయన అమరుడు, అజేయుడు, మంచి ఉద్యమకారుడుగా. అందరికీ జయవేములు. ఆయన జీవితంలో ఒక్క మచ్చ కూడా లేకుండా 82 సంవత్సరాలు జీవించడం నిజంగా గొప్ప విషయం అది. అలాంటి మహోన్నత వ్యక్తికి మేము బిడ్డలుగా జన్మించడం మా అదృష్టం. ఆయన ఆశయాలను ఇలాగే కంటిన్యూ చేస్తాము. కంచల మాలకొండయ్య గారు, నేను ఇప్పుడు ఈ మీటింగ్ చూసిన తర్వాత మా నాన్నగారు కంటే కంచల మాలకొండయ్య గారిగా పిలవడమే నాకు గర్వకారణం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎంతమంది అభిమానులు పడ్డాడు. మీకు మూడు చిన్న ఉదాహరణ చూపిస్తాను, చాలా టైం అయిపోయింది కాబట్టి. ఆయనతో ఉన్నటువంటి నాకు ఆయనతో 54 సంవత్సరాలు అనుకున్నాం. ఎందుకంటే నాకు ఇప్పుడు 54 సంవత్సరాలు కాబట్టి నేను ఆయనకు అనుబంధం అని ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆయన కొడుకుగా పట్టదలుచుకోలేదు. ఆయన ఒక ఉద్యమకారుడుగా, ఆయన ఫాలోవర్గా ఉండాలనుకుంటున్నాను ఈ రోజు నుంచి. తర్వాత ఇంతకుముందు సార్వాడు చెప్పిన, దేవరాజు చెప్పిన మా ఇది ఒక చట్టం లాగుండేదని, అది ఆయనతో ఉన్న అనుబంధాలు ఒక 2-3 చేస్తాను. అది ఆ రోజు నాకు సాధారణంగా అనిపించవచ్చు, ఈ రోజు మాటల్లో వచ్చేసరికి చాలా అద్భుతంగా అనిపిస్తాము. ఒకరోజు ఆఫీస్ నుంచి వస్తామంటే ఎవరు ఒక అతను బిచ్చగాడు, అంటే ఏమి డబ్బులు లేనాడు, అదే ఇతనికి భోజనం పెడితే బాగుండే, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడే అనుకుంటా వస్తా ఉంటాడు. ఇంటికాడికి వచ్చేసరికి మా అమ్మ అతనికి భోజనం పెడతాం. ఇంటికి వచ్చి అదే నేను ఇతనికి నా దగ్గర డబ్బులు కూడా లేవు, భోజనం పెట్టిద్దాం అనుకుంటా ఉంటావు, నువ్వు మంచి పని చేసావు, భోజనం పెట్టాను. సో అది మా ఇల్లు సత్నంలాగా ఉంది అనేదానికి, చెప్పిన దానికి వాళ్ళ ఇద్దరు మైండ్ సెట్ ఒకే ఉన్నదానికి నాకు చాలా ఆనందంగా అనిపించింది. తర్వాత ఇంకొకటి, నిన్న కాదు సెప్టెంబర్ నెలలో మా నాన్నకి నైట్ 1 గంట సమయంలో బాగాలేదు, కూర్చో ఉన్నాడు. నేను
కూర్చోమన్నాను పక్కన. 1 గంట అప్పుడు అయిపోయింది. చేతిలోంచి అంటే ఆయన ఒక విధంగా బయటగా బిహేవ్ చేస్తున్నాడు, అంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ సందర్భంలో అంత మెంటల్గా బిహేవ్ చేస్తున్నప్పుడు కూడా ఏం చేశాడంటే చేతిలో ఉంగరం తీసి నా చేతికి ఇచ్చి నేను నలుగురికి ఉపయోగపడరా అని చెప్పాడు. ఆ రోజు ఇద్దరు ఏదో కొంచెము మైండ్ కొంత ఇదిగా ఉండి చెప్పాడు అనిపించింది. కానీ ఈరోజు మీ అందరి మాటల తర్వాత తెలిస్తే ఆయన అంత బాగలేనప్పుడు కూడా నలుగురు గురించి ఆలోచించాడా అని నేను చాలా గర్వపడతా ఉన్నాను ఆ విషయానికి. గారికి ముందుగా కంచల మాలకొండ గారికి సంతాప సభ ఏర్పాటు చేసినటువంటి సమాజ ఫౌండేషన్కి మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా తాతతో నాకు మధ్యనే తక్కువ ఉంది, ఎక్కువ లేదు. మేము బయట ఉండడం వల్ల, చదువుకోవడం, జాబ్ చేయడం వల్ల ఆయనతో ఉన్న జ్ఞాపకాలు చాలా మంచిగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో నేను విభేదించేవాడిని. ఎందుకు విభేదించేవాడిని అంటే ఆయనతో డిస్కషన్ పెంచడంలో నాకు సబ్జెక్టు నా నాలెడ్జ్ డెవలప్ చేస్తున్నామండి. అసలు కంచెలు మాలకొండ ఎవరో ఏంటి అంటే ఇప్పుడు సార్ అంటే నేను మైండ్లో మా ఫ్రెండ్స్ సర్కిల్కి, మా బాబాయ్ గురించి, మా ఫ్యామిలీ గురించి అందరూ చెప్తున్నవాడు. వెంకటేశ్వర సో మా చాలా పెద్ద ఫ్యామిలీ అది. అంటే ఏంటి అసలు నేను అప్పుడప్పుడు అడిగాడు మా తాత వాళ్ళ నాన్న పద్మాలకొండ గారు, వాళ్ళ అమ్మ కొండమ్మ గారు, అసలు మన కుటుంబం ఏంటి, ఎవరు ఏంటి అని కనుక్కునే పరిస్థితుల్లో అరే మాది చాగుల రోజు అంటే ఈ దళిత ఈ ఉద్యమ బాట ఎందుకు పట్టాల్సి వచ్చింది? ఆయన పెరిగిన వాతావరణం, ఆర్థిక ఇబ్బందులు, మరి అంత సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్న వల్ల చాగుల నుంచి ఎలా వచ్చాం? ఒక బర్రె, ఒక దొంగపోతు, 2 దప్పలు తీసుకొచ్చాను రా. నా తప్ప నేను, నానమ్మ, ఆ 2 బర్రె దొంగపోతు చాగుల నుంచి వెంకటేశ్వరం నడుచుకొని వచ్చారంట. అప్పట్లో ట్రాన్స్పోర్టేషన్ లేదు కాబట్టి అటువంటి సందర్భంలో వచ్చిన ఆయన అది మాకు బాగా జీవితాంతం మేము ఉన్నంత వరకు గుర్తుంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను 5th క్లాస్ నుంచి 10th వరకు వెంకటేశ్వరం ఉన్న చూసింది. మా నాన్న ఫ్రెండ్ సర్కిల్ ఒక 2-3 వచ్చేవారు. గోపిబాబా ఫ్రెండ్ సర్కిల్ ఒక 20 మంది, విజయబాబా ఫ్రెండ్ సర్కిల్ ఒక 20 మంది, సురేష్ బాబా ఫ్రెండ్ సర్కిల్ 20 మంది, నానమ్మ ఫ్రెండ్ సర్కిల్, మా అమ్మ తరఫున ఇంతమంది ఉంటే అసలు ఈయన ఈ ఉద్యమ నేపథ్యం ఇట్లా పోవడం కారణం మెయిన్ కుటుంబ సభ్యుల సపోర్ట్ లేదు, ఎవరు బయటకు పోలేరు. ఆయన ఎంత ప్రస్థానం కొనసాగించాడంటే మేజర్ సపోర్ట్ వచ్చేసి కుటుంబ సభ్యులు. వాటన్నిటికన్నా మెయిన్ ఎవరంటే కంచెల చిన్నమ్మ గారు. కంచెల చిన్నమ్మ గారు బ్యాక్ బోన్ లేదంటే కంచెల మాలకొండ గారి గురించి ఈరోజు మనం లోకానికి తండ్రి నీవే బాబా అంబేద్కర్, నవభారత నిర్మాత, రాజ్యాంగపు ప్రదాత బాబా అంబేద్కర్ జీ. జై భీమ్ జై భీమ్ బాబా అంబేద్కర్ జీ. జై భీమ్ జై భీమ్ జై భీమ్.